దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తిరిగి నాయన యొక్క సాయంకాలపు వేళ మీ మాటలను ధ్యానించటానికి నాయన మీ సన్నిధిలో చేరినాము నాయన. మాకు కావాల్సినటువంటి అమూల్యమైనటువంటి వాక్కులను మీ పరిశుద్ధాత్మ సహాయంతో మాకు నింపండి. చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట మా యొక్క బ్రతుకులకు వెలుగుకరముగా ఉండాలి తండ్రి. అలాంటి వెలుగుకరమైనటువంటి మీ మాటలను ధ్యానిస్తున్నటువంటి మేము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేటటువంటి మహాకృపను మా అందరికీ ప్రసాదింపచేయమని, చేరువచ్చినటువంటి బిడ్డలందరూ మీ మాటలను ధ్యానిస్తుండగా హృదయాన్ని భద్రపరుచుకునే కృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు చెప్తున్న నాకైనా వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా మీ యొక్క దివ్య హృదయాన్ని ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాము. నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశము కుటుంబాలను పాడు చేస్తున్నది ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వాటిలో క్రైస్తవ కుటుంబాలు కూడా ఉన్నాయి. కొద్దిసేపు అన్యుల కుటుంబాలను పక్కన పెట్టగలిగితే క్రైస్తవ కుటుంబాలని పాడు చేస్తున్నది ఎవరు అన్నది మనం పరిశీలించగలిగితే, ఎవరెవరినో చూయించుకోకుండా బైబిల్ అసలు పరీక్షిస్తే అసలు కుటుంబాలను ఎవరు పాడు చేస్తున్నారు అని మనం బైబిల్లోనికి వెళ్ళి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళ ఈ రాత్రి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచిద్దాం. 14వ వచనం: ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని ఉంది. బాగా గమనించాలి. భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలు ఏర్పడటానికి ఈ వచనాన్ని బట్టి మనం పరిశీలించగలిగితే ఈ కుటుంబాలు ఏర్పడటానికి కారకుడు తండ్రి అని ఈ కుటుంబాలు ఏర్పడటానికి తండ్రి అని అర్థమవుతుంది, మనం కాదు అని మనకు ఒకటి అర్థమవుతుంది. కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసింది తండ్రి. బాగా గమనించాలి. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది తండ్రి. ఆ కుటుంబాలు ఉండటానికి కారకుడు తండ్రి. ఆయన వలననే ఈ కుటుంబాలు ఏర్పడ్డాయి. మరో వచనాన్ని కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం. ఈ వచనాన్ని కూడా మనం పరిశీలించగలిగితే కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనాన్ని యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ వచనాన్ని కూడా మనం పరిశీలించగలిగితే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. బాగా గమనించగలిగితే దేవుని వలన ఉన్న ఈ కుటుంబాలు దేవుడు అనుకున్నట్టుగా ఉంటున్నాయా? బాగా గమనించాలి. దేవుని వలన కలిగిన ఈ కుటుంబాలు, దేవుని వలన నిర్మింపబడినటువంటి ఈ కుటుంబాలు, దేవుని వలన ఏర్పడినటువంటి ఈ కుటుంబాలు దేవుడు అనుకున్నట్టుగా ఉంటున్నాయా అని అంటే ఉండట్లేదని చెప్పచ్చు. అసలు కుటుంబాలపై ఎవడో కన్నేసినట్టుగా మనకు అనిపిస్తోంది. ఎందుకంటే కుటుంబాలన్నీ చెడిపోతున్నాయి. అసలు ఆ చెడగొడుతున్నది ఎవరు అన్నది మనం గమనించాలి. ఎవడు వాడు? ఎందుకు చెడగొడుతున్నాడు? కుటుంబాలను ఎందుకు నాశనం చేస్తున్నాడు? దేవుని కుటుంబాలను, దేవుని వలన ఏర్పడినటువంటి కుటుంబాలను
దోమ వెళ్ళింది. దేవుని వలన ఏర్పడినటువంటి ఈ కుటుంబాలను అసలు ఎవరు చెడగొడుతున్నాడు, ఎవడు వాడు అని మనము ఈ రాత్రి పరిశీలించాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఎవడు వాడు, ఎందుకు చెడగొడుతున్నాడు, కుటుంబాలను ఎందుకు నాశనం చేస్తున్నాడు దేవుని వలన కలిగిన ఈ కుటుంబాలను. ఒకసారి తీతు గ్రంథంలోని కూడా ఒకసారి వెళ్ళేద్దాం. తీతు గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు తీతు గారికి ఒక పత్రిక రాశాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. దోమ వెళ్ళింది తీతు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. దేవుడు బాగా గమనించగలిగితే వారి నోళ్లు మూయింపవలను అని ఉంది చూడండి. వారి నోళ్లు మూయింపవలను. దీన్ని బట్టి బాగా గమనించగలిగితే ఎవరో కొంతమంది నోళ్లు ద్వారా కొన్ని వస్తున్నాయంట. బాగా గమనించాలి, నోళ్లు మూయింపవలను అని ఉంది. అలాంటి వారి నోర్లు మూతపడాలండి. వారి నోర్లు మూతపడినంత వరకు కుటుంబాలు పాడైపోతూనే ఉంటాయి. వారి నోళ్లు మూయింపవలను. అట్టివారు ఉపదేశింపకూడనటువంటి వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలనే పాడు చేయుచున్నారు. బాగా గమనించాలి, కుటుంబాలని పాడు చేస్తున్నది ఎవరు అని ఆలోచన చేసి, ఎవరో కుటుంబాలను పాడు చేస్తున్నట్టుగా ఉంది. వారి నోళ్లు ముయించాలని ఉంది. ఏమండి, దేవుని కుటుంబాలను పాడు చేసేవారు చాలా మంది ఈ మానవ సమాజంలోనికి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. జాగ్రత్త. వారు ఎవరు, ఎందుకు పాడు చేస్తున్నారు, వాళ్ళ వెనుక ఉన్నది ఎవరు. కానీ వీళ్ళు పాడు చేయడానికి కారణం ఒకటి కనిపిస్తుంది మనకి. ఏం కనిపిస్తోంది? వారు ఉపదేశింపకూడనటువంటి వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు. ఏదో ఉపదేశించేటటువంటి వారి నోళ్లు మూయించాలండి. వారే ఈ కుటుంబాలని పాడు చేస్తున్నట్టుగా బైబిల్ ఘంటాపదంగా తెలియజేస్తోంది. వారి నోటి నుంచి వచ్చేటటువంటి ఉపదేశపు మాటల ద్వారానే కుటుంబాలు పాడైపోతున్నాయి. ఇది ఏ కుటుంబాలు అంటే దేవుని కుటుంబాలు. తీతు గారికి కూడా ఒక పత్రిక రాశాడు పౌలు గారు, తిమోతి గారికి కూడా. వారు ఎవరు, ఎలా ఉంటారు, వాళ్ళు వెనుక ఉన్నది ఎవరు మనం పరిశీలించాలి. లేకపోతే కుటుంబాలు పాడైపోతున్నాయి. కుటుంబాలు పాడవటానికి కారణం నోరులే. ఏ నోర్లు? ఉపదేశంతో కూడుకున్నటువంటి నోర్లు. ఈ ఉపదేశంతో దుర్లాభం కొరకు ఏర్పడబడినటువంటి ఈ ఉపదేశించేటటువంటి వారి నోర్లు మూతబడినంత వరకు పాడవుతూనే ఉంటాయి. వారి నోర్లు మూతబడిన రోజే కుటుంబాలు బాగుపడతాయి. నోటి ద్వారానే జరుగుతుంది ఇదంతా. బాగా గమనించాలండి ఇవన్నీ. తిమోతి గారికి 2వ పత్రిక రాశాడు పౌలు గారు. తిమోతి గారికి 2వ పత్రిక రాశాడు. జాగ్రత్త, మంది కుటుంబమే. భూమి ఆరిన నేల మీద ఉన్నటువంటి ప్రతిదీ కుటుంబం అయితే ఆ కుటుంబంలో ఎంతో మంది పిల్లలు, ఎంతో మంది బంధువులు ఉన్నారు. ఇలాంటి కుటుంబాలతో కూడుకున్నటువంటి ఈ సముదాయాలని ఎంతో మంది నోటి ద్వారా పాడు చేస్తున్నారంట. ఉపదేశింపకూడనటువంటి వాటిని నోటి ద్వారా చెప్పి మరీ పాడు చేస్తున్నారంట. మీరు జాగ్రత్త, కుటుంబాలు పాడైపోతున్నామని. దీనంతటి కారణం నోరు. 2వ తిమోతి 2వ అధ్యాయం, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి 26 కలిసి ఉంటుంది. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన ఈ పదాన్ని మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. ఏముందండి ఇక్కడ? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. సాతాను అంటే కొంతమంది చెరపట్టిందంట, కొంతమందిని సెలెక్ట్ చేసుకుందంట. చెరపట్టినటువంటి వీరు అని ఉందండి. చెరపట్టినటువంటి వీరు
వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎదుట సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. బాగా ఈ పదాన్ని మీరు గమనించగలిగితే, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. కొంతమందిని సాతాను సెలెక్ట్ చేసుకుందంట. సాతాను తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి చాలా మందిని చెరపట్టిందంట. ఒకవేళ చెరలో నీవు ఉన్నావేమో. కొంతమంది సెలెక్ట్ చేస్తుందంట, వీడు నావాడు 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 నావాడని. తన ఇష్టం చొప్పున చెరలోనికి వెళ్ళిపోయారు చాలా మంది. కుటుంబాలు పాడవటానికి కారణం చూడాలి మీరు. వాడి చెరలోనికి చాలా మంది వెళ్ళిపోయారు. వాడి ఉద్దేశం ఒకటేనండి, కుటుంబాలను పాడు చేయాలి. అలా సెలెక్ట్ చేసేసుకుందంట. చాలా మందిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందరూ చెరలోనికి వెళ్ళిపోతున్నారంట, సాతాను చెరలోనికి. నిజమండి. వాడి టార్గెట్లో ఒకటి, కుటుంబాలు పాడైపోవాలి. ఇకపోతే ఇది మొదటి కుటుంబం నుంచి జరుగుతూనే ఉంది ఈ పాడైపోయేటటువంటి తత్వం. ఏది మొదటి కుటుంబం? ఏదేను తోటలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి మన ఆది తల్లిదండ్రులు ఆదాము గారి కుటుంబం. ఇది మొదటి కుటుంబం నుంచి పాడైపోయేటటువంటి తత్వం కనిపిస్తూనే ఉంది. ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడు దేవుడు. నీవు ఎక్కడ ఉన్నావు అని ఆదామును కేకలు వేస్తున్నాడు. 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు నేను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటున్నాయి కనుక భయపడి దాగుకొంటిన నేను. బాగా గమనించాలి. నువ్వు ఎక్కడ ఉన్నావా నేను. అప్పుడు దానికి సమాధానంగా నేను దిగంబరిగా ఉన్నానన్నాడు. పైగా భయపడి దాగుకొంటేనన్నాడు. ఆదాము గారి పరిస్థితి ఎలా ఉంది చూడండి. కుటుంబ పరిస్థితి. దేవుడు పిలిచినప్పుడు, ఆజ్ఞను మీరినప్పుడు. 11వ వచనం. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. అసలు నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? తినవద్దన్న పండు నువ్వు తింటివా అడిగాడు. ప్రారంభ కుటుంబాన్ని అడిగాడు. అసలు ఆ కుటుంబంలోనికి ఎవడో 3వ వ్యక్తి ఎంటర్ అయిపోయాడండి. అదే అడుగుతున్నాడు, ఎవరు చెప్పారు నీకు? అసలు ఎవరు నిన్ను తినమని చెప్పింది? ఆ 3వ వ్యక్తి ఎవరో ఎంటర్ అయిపోయాడండి. అందుకే కుటుంబాలు పాడైపోతున్నాయి. ఆ 3వ వ్యక్తి కుటుంబంలోనికి వెంటర్ అయిపోతే పరిస్థితి ఏమైపోయిందో తెలుసా అండి? 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటలోంచి ఎలా చేస్తున్నాడు? వెళ్ళగొట్టి పంపించలేదు, వెళ్ళగొట్టి. చూసారండి, ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఇక్కడ పదాన్ని మీరు బాగా గమనించాలి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టంటే గెంటి వేయబడ్డాడు. ఏదేను తోటలో నుంచి గెంటి వేయబడ్డాడు. బాగా గమనించాలి. ఈ రోజు అనేక కుటుంబాలు పాడవపోవటానికి కారణం ఎవరో ఒక 3వ వ్యక్తి ఎంటర్ అయిపోతాడండి. ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎవరో 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు కనుకనే ఆ రోజు ఏదేను తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. అందుకే కుటుంబం పాడైపోయింది. అనేకమైన బాధలు, అనేకమైన ప్రాబ్లమ్స్. బాగా గమనించాలి. ఈరోజు అనేక కుటుంబాలు పాడైపోవటానికి ఎవరో ఒక 3వ వ్యక్తి ఎంటర్ అయిపోతున్నాడు. ఎవడు వాడు? ఎవడో 3వ వ్యక్తి ఎంటర్ అయిపోతున్నాడు. ఎలా ఎంటర్ అవుతున్నాడు? ఎలా కుటుంబాలు పాడు చేస్తున్నాడు అని అంటే నోటి ద్వారా పాడు చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండా పోతుంది వాడు ఎంటర్ అయితే. పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేకుండా పోతుంది వాడు ఎంటర్ అయితే. అన్నదమ్ముల మధ్య సమాధానం లేకుండా పోతుంది వాడు ఎంటర్ అయితే. ప్రారంభపు కుటుంబంలోనే ఎంటర్ అయిపోయాడు. కుటుంబానికి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేసాడు వాడు.
ఏదైనా తోటలో హ్యాపీగా తెంచుకుని తినాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు వండుకుని తినాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. చూసారా, వెళ్ళగొట్టబడి. దీని అంతటి కారణం ఎవడో మూడో వ్యక్తి ఎంటర్ అయిపోయాడు. కుటుంబాలు పాడైపోయింది, బయటకు వచ్చేసారు, వెళ్ళగొట్టబడ్డారు. తర్వాత తన బిడ్డలు కయ్యోను ఏబేలు దగ్గరికి వచ్చాడు. మరో కుటుంబాన్ని మనం గమనించగలిగితే ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యోనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానన్నాను. ఏమంటే దేవుని దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను అని ఉప్పొంగిపోతుంది. ఎవరు? అవ్వ ఉప్పొంగిపోతుంది. ఏమంటే 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెలు కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యోను పొలములో పంట కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. బాగా గమనించాలి, కయ్యోను హేబేలు వీరిద్దరు అర్పణలు అర్పించేటటువంటి సమయం వచ్చింది. హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. కయ్యోను అర్పణ లక్ష్య పెట్టలేదు. అదే ఉంది చూడండి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదని ఉంది చూడండి. ఏమిటి, ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. నిర్మోహమాటం లేకుండా హేబేలు తెచ్చింది నాకు నచ్చింది అన్నాడు, కయ్యోను తెచ్చింది నచ్చలేదు అన్నాడు. మోహమాటం లేకుండా. ఒకవేళ ఎలాంటి జడ్జిమెంట్ నీకొస్తే నువ్వెవరికి ఇస్తావు స్టేట్మెంట్? ఏమండి, మనమైతే ఇద్దరిదే ఇష్టం అంటాం, అంతే కదండి. ఇద్దరు అర్పణలు ఇష్టం అంటాం. కానీ దేవుడు అంటున్నాడు మోహమాటం లేకుండా, నిర్మోహమాటం లేకుండా హేబేలు ఇష్టం అన్నాడు. ఏమండి, అప్పుడప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటారు, అమ్మా నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా అని అంటే ఈ గొడవంతా ఎందుకు ఇద్దరు ఇష్టం అంటారు. పిల్లలు కూడా తెంచుకోలేని పరిస్థితి. మనం కూడా ఎవరిని అర్పణలు ఎవరు ఇష్టం అని అంటే చెప్పలేని పరిస్థితి. ఇద్దరిది ఇష్టం అంటాం. కానీ దేవుడు అంటున్నాడు మొహమాటం లేకుండా నాకు హేబేలు అర్పణే ఇష్టం, కయ్యోను అర్పణ నాకు ఇష్టం లేదంటున్నాడు. నువ్వు అనగలవాలా? నువ్వు చెప్పగలవాలా? ఎవరో ఏదో ఫీల్ అయిపోతారని నువ్వు నిర్మోహమాటంగా మాట్లాడతావేమో. బైబిల్ ఎప్పుడు సూటిగా మాట్లాడుతుంది, దేవుడు ఎప్పుడు సూటిగా మాట్లాడతాడు. నువ్వు ఫీల్ అయిపోతావు అంటావు చెప్పడానికి. మొహమాటం లేకుండా చెప్పొచ్చు అన్నమాట దీన్ని బట్టి. ఏమండి, 5వ వచనం. కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. ఏమండి, ఎప్పుడైతే కయ్యోనుది నచ్చలేదో హేబేలుది నచ్చింది అనగానే కయ్యోను ముఖం ఎట్లా అయిపోయిందంట? చిన్నబుచ్చుకున్నదంట. కయ్యోను కోపం వచ్చింది అంటే నీకు కోపం వచ్చిందో లేదో అనేది నీ మొహం చెప్పేస్తుంది అనమాట. దేవుడు చూసేశాడు, మొహం చెప్పేస్తుందండి బాబు. నీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో నీ ఫేస్ను చూస్తే అర్థమైపోతుంది. కయ్యోను చూడంగానే అర్థమైపోయిందంట, కయ్యోను మొహం చిన్న మొహం అయిపోయిందంట. మొహం తెలిసిపోతుంది. వెంటనే అన్నాడు దేవుడు 6వ వచనం, మొహం తెలిసిపోయింది. యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా? కోపం వచ్చిన సంగతి తెలిసిపోయింది. కయ్యోనుతో అంటున్నాడు, ఏంటి కోపడుతున్నావు? నీకు కోపమేలా? మొహం చూసేసాడండి. అంటే కయ్యోను ముఖమైనా మన మొహాలు కూడా చూస్తూ ఉంటాడా? నీ మొహం చూడంగానే అర్థమైపోతుంది నువ్వు నీ మొహం ఎలా ఎగుతుందో అనేది. మనం ఫీల్ అయిపోతూ ఉంటాం, ఎవరేమైనా అనుకుంటారేమోనని. కానీ నిర్మోహమాటం లేకుండా చెప్పాడు, నాకు హేబేలు అర్పణ నచ్చింది. ఇచ్చే విషయంలో మనకు అందరికీ నచ్చుతులేండి, తీసుకోవడానికి ఏముంది? బాగా గమనించాలి. నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? ప్రశ్న వేసి మరి అడుగుతున్నాడు చూడండి. 7వ వచనం.
అసలు దేవుడు ముందే పసిగట్టేశాడండి, ముందే పసిగట్టేశాడు. మర్డర్ జరగక ముందే పసిగట్టేశాడు కయ్యోన్ని. అప్పటికి ఇంకా హేబేలుని చంపలేదు, అప్పుడే పసిగట్టేశాడు కోపంలో ఉన్నాడని. ముందే పసిగట్టినటువంటి దేవుడు 7వ వచనంలో అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. ఏంటి కయ్యోను, నువ్వు కూడా సత్క్రియలు చేస్తుంటే తలెత్తుకుని ఉండేవాడు కదా, ఈరోజు చిన్నపుచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? తలెత్తుకొనవా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచేయుడును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చూసారంటే, నీ ఎడల దానికి వాంఛ కలుగును. దానికంటే దేనికి? దెయ్యం. కయ్యాలలో దెయ్యం ఎంటర్ అయిపోయింది. చూసారండి, నీ ఎడల దానికంటే దెయ్యానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. నీవు దానిని ఏలుదు అనెను. చూసారండి, 8వ వచనం, కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. అప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడుతున్నాడు. మాటలు జరుగుతున్నాయి అప్పటికే. మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి, పొలం వెళ్ళినప్పుడు హేబేలు మీద పడి అతనిని చంపెను. ముందుగానే దేవుడు హెచ్చరించాడు, నువ్వు సత్క్రియ చేస్తుంటే నీకు ఇలా కోపం వచ్చేది కాదు కదా. ఆ రోజైనా కూడా అర్థం చేసుకుని సరి చేసుకునేవాడు అనుకున్నాడు, కానీ సరి చేసుకోవాలి. అదే కోపంతో ఉన్నాడు. సమయం రానే వచ్చింది. ఒకరోజు పొలానికి వెళ్ళాడు, మీద పడి మరి చూడండి, వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపాడంట. ముందుగానే హెచ్చరిక చేసినా చంపేశాడు. ఓహో, నేను సత్క్రియ చేస్తుంటే నేను కూడా తలెత్తుకోగలను అనమాట అన్న ఆలోచన రియలైజ్ అవ్వలేకపోయాడండి కయ్యోను. కుటుంబం పాడైపోతుందన్న సంగతి గమనించట్లేదు. కుటుంబంలో దెయ్యం ఎంటర్ అయిపోయి నన్ను ఇబ్బంది పెడుతుందన్న సంగతి గమనించలేకపోయాడు కయ్యోను. కయ్యోను తన తమ్మునితో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు మీద పడి అతన్ని చంపెను. ఈ కయ్యోను గురించినటువంటి చరిత్ర యోహాను గారు పత్రిక రాస్తూ ఒక మంచి మాట మాట్లాడారు. చూడండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. 12వ వచనం, మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. ప్రతి చిన్నదానికి కోపం వచ్చే పరిస్థితి తెచ్చుకోకండి. కయ్యోను సత్క్రియలు చేయలేకపోయాడు. మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. దెయ్యపు సంబంధులు ఉన్నారు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. వాడు అతన్ని ఎందుకు చంపాను? ప్రశ్న వేసాడు. చూడండి అక్కడ, ఎందుకండి చంపింది? ఎందుకు? బాగా గమనించాలి. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. ఈ రోజు కుటుంబాలను పాడు చేస్తున్న వారిలో ఎవరున్నారు? ఇప్పుడు దీన్ని బట్టి దుష్టుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు, అపవాదు ఉన్నాడు. వాడు మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. కుటుంబాలు పాడు చేస్తున్న వాడే అంటున్నాడు. వాడు అతన్ని ఎందుకు చంపాను? ప్రశ్న, వాడు అతన్ని ఎందుకు చంపాను? ఆన్సర్ చెప్తున్నాడు. ఇప్పుడు తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతివి గలవినై ఉండెను గనుకనే కదా. అసలు ఈ కోపాలను ఎందుకు వస్తున్నాయంట? తన క్రియలేమో దయ్యపు క్రియలు కనుక, నీతి క్రియలు వినిపిస్తుంటే, నీతిగా బ్రతుకుతుంటే అది చూసి ఓర్వలేక, సత్క్రియలలో కొనసాగుతుంటే అది చూసి ఓర్వలేక, తన క్రియలు చెడ్డవయు తన సహోదరుని క్రియలు నీతి క్రియలు గలవినై ఉండెను గనుకనే కదా మర్డర్ ఎందుకు జరిగింది? ఆ మర్డర్ చేసిన వాడు దుష్క్రియల్లో ఉన్నాడు. సత్క్రియల్లో ఉన్నటువంటి వారు సత్క్రియలో కొనసాగుతూ ఉంటే, దుష్క్రియల్లో ఉన్నటువంటి వాడు ఆ సత్క్రియ చేస్తున్నటువంటి వాడి మీద ఎప్పుడు కోప్పడుతూనే ఉంటాడు, ఎప్పుడు మండిపోతూనే ఉంటాడు. అసలు సమయం వస్తే మర్డర్ చేద్దామన్న పరిస్థితే వచ్చింది.
తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండను కనుకనే కదా. అందుకే కదా కుటుంబాలను పాడు చేస్తున్నది అపవాది, దెయ్యం, సాతాను. ఇది నువ్వు గమనించాలి. ఏదేని తోటలో ఉన్నటువంటి వారిని బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి తెచ్చింది వాడే. ఆ రోజు మాట్లాడాడు దెయ్యం మాట్లాడింది. సర్పం రూపంలో ఉన్నటువంటి దెయ్యం మాట్లాడింది అవ్వతో. కయ్యనులో ప్రవేశించింది, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. సహోదరుల మధ్య గొడవలు, తల్లిదండ్రుల మధ్య గొడవలు, బిడ్డల మధ్య గొడవలు, వీటంతటి కారణం వాడే. చూసారండి, తన క్రియలు చెడ్డవి కనుక. తన క్రియలు ఎందుకు చెడ్డవని? సాతాను తన ఇష్టము చొప్పున కొంతమందిని చెరపట్టబడని చదివే కదండి. కొంతమంది సెలెక్ట్ చేసుకుంటాడు వాడు సెలెక్ట్ చేసుకున్నటువంటి వారు దుష్క్రియలకి ఇష్టపడుతూ ఉంటారు. నీతి క్రియలు చేస్తున్నటువంటి వారిని ఎప్పుడు ద్వేషంతో ఉంటారు. చెరలోనికి వెళ్ళిపోయినటువంటి వారు వీళ్ళంతా. కుటుంబాలు ఎలా పాడు చేస్తున్నాడో మీరు గమనించాలి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం మరో కుటుంబంలోనికి ప్రవేశించింది. ఆదాము అవ్వల కుటుంబంలోనికి ప్రవేశించి అనేక చిత్రహింసలు పెట్టి బయటికి తెంచుకునే పరిస్థితిలో నుంచి వండుకునే పరిస్థితి తెచ్చింది. కయ్యోను హేబేలు అర్పణ ఇచ్చేటటువంటి పరిస్థితిలో సత్క్రియల్లో ఉన్నటువంటి హేబేల్ని కయ్యోను చంపే పరిస్థితి వచ్చింది. దేవుడు ముందే చెప్పాడు, నువ్వు సత్క్రియ చేస్తుంటే తలెత్తుకుంటావు, మార్చుకో అన్నాడు. అది మైండ్లో పెట్టుకున్నాడు. సత్క్రియలు పక్కన పెట్టు, ముందు సహోదరుని వేసేసేయాలి. ఆలోచించడం ప్రియమైన దేవుని వారలారా. అపోస్తల కార్యములు మరో కుటుంబంలో ప్రవేశించింది. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకుని. అననీయ సప్పిర కుటుంబం ఇది. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకై సాతాను ఎందుకు నీ హృదయమును ప్రవేశించెను. వీళ్ళ కుటుంబంలో కూడా ఎవరు వచ్చారు? అపవాది, దెయ్యం. అది సెలెక్ట్ చేసుకుంటుందండి బాబు కొంతమందిని. వాడు ఆ క్యారెక్టరే ప్రభావితం చేస్తూనే ఉంటాడు. ప్రారంభపు సంఘములో అననీయ సప్పిర కుటుంబంలోనికి వచ్చేసాడు. కోరిక పుట్టించాడు, డబ్బుపై కోరికలు పుట్టిస్తాడండి బాబువాడు. యేసుక్రీస్తు పక్కనున్న ఇస్కరియోతు యోధాలోని కూడా వచ్చాడు ఒకనాడు పేతురు గారిలోని కూడా వచ్చేసాడు. సిలువ కట్టడానికి వెళుతుండగా ప్రభులు వారి చేయి పట్టుకుని ఈ మరణము నీకెన్నడూను రాకూడదని చేయి పట్టుకుని ఆపేటటువంటి సందర్భంలో పేతురు గారిలోనికి ప్రవేశించింది కూడా దెయ్యమే. పాడు చేస్తున్నటువంటి వాడు దెయ్యం. నువ్వు గమనించాలి. వాడు ప్రేరేపితం చేస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు నిన్ను. సాతాను నిన్ను ఎందుకు నీ హృదయమున ప్రేరేపించను, ఎందుకు ప్రేరేపిస్తూ హృదయంలో ప్రేరేపిస్తాడు. అంత జరిగేదంతా హృదయంలోనే అంటే ఆశ పుట్టిస్తాడనమాట. ఆశ పుట్టిస్తాడు. అననీయ సప్పిరలో పుట్టించింది ఆశ పుట్టిస్తాడండి బాబు. వాడు నీ ముందుకు రాడు, నీ హృదయంలోనే ఆలోచన పుట్టిస్తాడు. నీ కనపడ్డవాడు నీ హృదయంలో ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. ఆ భూమి నీదే, నీవే ఇస్తాననే వచ్చావు. ఆ భూమి నీదే, నువ్వే ఇస్తానని వచ్చావు పంటలో నుంచి. ఎందుకు మోసగించడానికి అపవాది నిన్ను ప్రేరేపించను? ఏమండి, అప్పగించడానికి ప్రేరేపించేసిందండి. వ్యభిచారానికి ప్రేరేపించింది కొంతమందిని. ప్రేరణ అంతా హృదయంలో జరుగుద్ది, బయటికి కనిపిస్తుంది. బయటికి అందరూ బాగుంటారు, ఉంటారు, ప్రైజ్ బ్రదర్ అని అంటారు, విషయం చేస్తూ ఉంటారు, అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఏమంటే వ్యభిచారానికి ప్రేరేపిస్తుంది. యేసు ప్రభువును అప్పగించడానికి ప్రేరేపించింది. లోపల అండర్ గ్రౌండ్ వర్క్ జరిగింది. యేసు ప్రభువుల వారు పాదాలు కడిగేటప్పుడు కూడా చెప్తాడు, ఎవరో నన్ను అప్పగిస్తున్నారంటే నేనో ప్రభువా అంటే వాడు కూడా అంటాడు నేనో ప్రభువా అని. కానీ హృదయంలో ప్రేరేపణ మాత్రం ప్రభువుకు తప్ప ఎవరికి తెలియదు. మోసానికి ప్రేరేపించుద్ది, దొంగతనానికి ప్రేరేపించుద్ది, అబద్ధానికి ప్రేరేపించుద్ది.
ప్రార్థనలు ఎగ్గొడడానికి ప్రేరేపించుద్ది. దెయ్యం ప్రేరణ అది. ఎంతమంది ఈ డబ్బు సంపాదించడానికి ఎన్ని మోసాలు, అబద్ధాలు, హత్యలు, ఈ డబ్బు కొరకు ఎన్ని వ్యభిచారాలు జరుగుతున్నాయండి. ప్రేరణలు చూసారు ఎలా ఉంది? దెయ్యపు ప్రేరణ, దెయ్యపు ప్రేరణ. వీటన్నిటి వెనుక వాడి హస్తం ఉందన్న సంగతి మర్చిపోయారు. దెయ్యం ఆడిస్తున్నాడు అందరినీ. వాడు కొంతమందిని చెరపట్టి, తన ఇష్టము చొప్పున చెరపట్టి తీసుకుని వెళ్ళాడు చెరలోనికి. ఆ చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటది. ప్రేరణ, ప్రేరణ, మోసం చేయాలన్న ప్రేరణ, సంపాదించాలన్న ప్రేరణ. ప్రేరణ అండి, దెయ్యం ప్రేరణ అది. ఆలోచించాలి. వీటన్నిటి వెనుక వాడి హస్తం ఉందని మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఒకవేళ నిన్ను ఎలా ప్రేరేపిస్తున్నావు? పైనున్న వాటి మీదే నీ దృష్టి ఉండాలన్నది దేవుడు చెప్పిన ఆజ్ఞ అయితే, కింద ఉన్నటువంటి వాటి మీద, భూమి మీద ఉన్నటువంటి వాటి మీద నీ ప్రేరణ ఎక్కువ కలుగుతుందేమో. డైవర్ట్ చేస్తున్నాడు, జాగ్రత్త. ప్రేరణ ఎలా ఉంటుంది? అంత ప్రేరణతోనే ఉంటుందండి బాబు. బైబిల్ మొత్తం వాడు నిన్ను దారి మళ్లించేది అంత ప్రేరణతోనే, అంత ప్రేరణతోనే. ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. మరి మన ప్రేరణ ఎలా ఉంది? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. చూసారండి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే బాప్తిసం తీసుకుని తిరిగి లేచిన వారైతే, నూతన జన్మను, పునర్జన్మను పొందుకున్న వారైతే, పైనున్న వాటినే వెదకుడి, వెదకుడి, వెదకుడి. నీ కాన్సన్ట్రేషన్ మొత్తం పైన ఉండాలి. పైనున్న వాటి పైన పైన ఏమున్నాయి? అన్నిటికంటే ముందు పరలోకంలో దేవుడు ఉన్నాడు, ప్రభులు వారు ఉన్నారు. పైనున్న వాటి మీదనే, వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడన్న సంగతి మర్చిపోయావా? ఏది వెతుకుతున్నావు నువ్వు? పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, పెట్టుకొనకుడి, పెట్టుకొనకుడి. బాగా ఆలోచించాలి. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సును పెట్టుకొనకుడి. అన్న వస్త్రము గలవారమై తృప్తి పొంది బ్రతుకుడి. తిమోతి పత్రికలో ఉంటది. పైనున్న వాటి మీద వెతకండి. పైన దేవుని కుడి పార్శ్వం మీద యేసు ప్రభుల వారు కూర్చొని చూస్తున్నాడు. స్టెఫెన్ గారు పైన ఉన్నటువంటి వారి మీద ఎదుగుతున్నాడు. రాళ్లతో కొట్టి చంపేటప్పుడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను. పౌలు గారు మరణం నాకు లాభం అంటున్నాడు. పాడవకుండా ఎంతగా కాపాడుకుంటున్నారో గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఎంతమంది డబ్బు సంపాదించడానికి మోసాలండి బాబు. నోరు తెరిస్తే మోసం, అంత అబద్ధం. డబ్బు కోసం మర్డర్, హత్యలు, ఈ డబ్బు కోసమే వ్యభిచారాలు. మోసానికి ప్రేరేపించేస్తుంది, దొంగతనానికి ప్రేరేపిస్తుంది, అబద్ధానికి ప్రేరేపిస్తుంది. అననీయ సప్పీరాల్ని ఆశ పుట్టించి ప్రేరేపించింది. మొత్తము దేవునికి ఇస్తే నువ్వెట బతుకుతావు? బతకడానికి వాళ్ళు లేకుండా చేసింది. ప్రేరణ ఏ స్టేజ్కి తీసుకెళ్ళి చూసారు? కుటుంబాల్ని పాడు చేస్తుంది. ఎవరో తెలుసా? ఎవరికి తెలియదు. అదొక అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఎవరికి తెలియదు. ఇది అపవాది, అపవాది, అపవాది. అది నీ ముందు నిలబడదు. అది హృదయపు ప్రేరణ. బైబిల్ ముందే చెప్పింది. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, బహుఘోరమైనటువంటి వ్యాధి గలది అని గ్రహించగలవాడు ఎవడు గ్రహించే పరిస్థితిలో లేరు. ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను? నన్ను ఇలా ప్రేరేపించింది ఎవరు అంటే సాతాను తన ఇష్టము చొప్పున చెరలోనికి పట్టబడినటువంటి మీరు. అది పట్టేస్తే ప్రేరణే. దేవుడు పట్టుకుంటే పైన వాటి మీద వెతుకుతాం. దెయ్యం పట్టుకుంటే భూ సంబంధమైనటువంటి వ్యాధి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది.
ఈ తినవద్దన్నటువంటి పండును తింటేనని చెప్పింది ఎవడంటే వీడే. హేబేలుని హత్య చేయించింది వీడే. ఎందుకనంటే సత్క్రియలు చేస్తున్నటువంటి వాడిని మీద ఎప్పుడు ఈ దుష్క్రియలు చేసేవాడికి ఎప్పుడు పగ ఉంటూనే ఉంటుంది. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. కుటుంబాలని పాడు చేస్తున్నది ఎవరు అంటే, ఎవరు మోసం చేస్తున్నారు వాడే అపవాది. వాడు డైరెక్ట్ గా రాడు, కనిపించడు, హృదయంతో ప్రేరేపణ చేస్తాడు. వారి నోళ్లు మూతబడినంత వరకు ఈ కుటుంబాలు ఇలా పాడైపోతూనే ఉంటాయి. చివరిగా ఒక వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం చివరిగా. గనుక దేవుణ్ణి దూషించుటకును, బాగా గమనించాలి, దేవుణ్ణి దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును, అది అదంటే ఎవరు? అపవాది. అది తన నోరు తెరచెను. నోరు ఎప్పుడు తెరుస్తుంది? ఎక్కడ తెరుస్తుంది? ఎవడు కనపడుతుంది? ఎవరి ద్వారా తెరుస్తుందో తెలుసా అండి? ఉపదేశింపని కూడని ఉపదేశములు దుర్లాభం కోసము ఎవరైతే ప్రకటిస్తున్నారో అలా ప్రకటించేటటువంటి మాటల ద్వారా, నోరు ద్వారా కుటుంబాలు పాడు చేస్తాం. అలాంటి నోరులు మూతపడాలి. ఆ నోరులు మూతపడినంత వరకు కుటుంబాలు పాడైపోతూనే ఉంటాయి. దేవుని గుడారం, దేవుని దూషించాలి, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను. దాని టార్గెట్ అలా ఒకటే, నాశనం అయిపోవాలి కుటుంబాలు. దానికోసం ఎవరిని వాడుతుంది తెలుసా? ఎవరిని వాడుతుందండి? తిరుపతిలో చదివే మనం. వారి నోళ్లు మూయించాలి. ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలను పాడు చేస్తున్నారు. కుటుంబాలని పాడు చేస్తుంది నోరు. ఎవరి నోరు? అపవాది నోరు. అపవాది డైరెక్ట్ గా కనిపించదు, ఒక మహాశక్తి ఆత్మ. కొంతమంది దెయ్యపు శక్తులను ఏర్పాటు చేసుకుని, సేవకులను ఏజెంట్లుగా పెట్టుకుని నోటి ద్వారా వర్క్ చేస్తుంది. చూసారండి, నోటి ద్వారా వర్క్ చేస్తుంది. ఎవరికి తెలిసింది? ఆ నోళ్ళు మూతపడాలంటున్నాడు. దాని మీనింగ్ అంటే అనేక మంది నోరు తెరుస్తున్నారండి అపవాది పక్షాన. దేవుని పక్షాన నోరు తెరిచే వాళ్ళు లేరు ఈరోజు. అపవాది పక్షాన నోరు తెరిచే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కుటుంబాలు పాడైపోతే జాగ్రత్త, కుటుంబాలు నాశనం అయిపోతే జాగ్రత్త. వారు నోళ్లు మూతపడాలి. ఎన్ని గొప్ప మాటలు. ఆ నోటి వెనక ఉంది ఎవరో ఇప్పుడు చెప్పండి. ఆ నోళ్ల వెనకాల ఉంది అపవాది. ఎలా కుటుంబాలు పాడు చేస్తుంది ఇప్పుడు అర్థమైందండి. కుటుంబాలను పాడు చేస్తున్నది ఎవరు అంటే అపవాది. ఎలా అంటే ఉపదేశింపకూడ ఉన్నటువంటి వాటిని ఉపదేశించుచు దుర్లాభం కొరకు ఎవరైతే లాభాల కోసం సేవలోకి దిగుతారో వాళ్లే అపవాది ఏజెంట్లని పౌలు గారి తీతు పత్రికలో ఖరాఖండిగా చెప్పాడు. ఇలాంటి వాళ్ళ నోళ్లు మూతబడనంత వరకు కుటుంబాలు క్లోజ్, నాశనమే. వారి నోళ్లకు దొరికి నరకానికి పోతారో, దేవుడి నోట నుంచి వచ్చేటటువంటి మాటను పట్టుకుని నిత్య జీవానికి చేరుకుంటారో, కుటుంబాలుగా ఉన్నటువంటి ఒక సహోదరి, ఒక సహోదరిని, ఒక అన్న, ఒక సహోదరుడు, ఒక భర్త, ఒక భార్య, ఓ చెల్లి, ఒక అక్క, ఒక అమ్మ, అందరూ మీరు గమనించాలి. ఎంత సీక్రెట్ ఓపెన్ చేశాడండి. ఏమండి, అనేక మంది నోరు తెరుస్తారట. ప్రకటన గ్రంథంలో చక్కగా చెప్పాడు యోహాను గారు. ఏమని చెప్పాడు? అది తన నోరు తెరచెను. అది తన నోరు తెరిచెను. ఎలా తెలుస్తుంది? సేవకుల ద్వారా తెలుస్తుంది. మరి తన నోరు తెరిచే విధానం ఎలా ఉందంట? ఉపదేశింపకూడనటువంటి వాటిని ఎవరైతే దుర్లాభం కోసం ఉపదేశిస్తారో, ఆ పదం మీరు గమనించాలి. మళ్ళీ చూడండి, ఆ మాట చూసి ముగించేసుకుందాం.
అది తన నోరు తెరిచెను. ఎలా తెరుస్తుంది? దాని ప్లేస్లో ఇప్పుడు ఎవరిని వాడుతుంది? ఏమండి, ఆ రోజు ఆదాము అవ్వల దగ్గరికి సర్పం రూపంలో వచ్చింది. దెయ్యం డైరెక్ట్గా రాలి. ఎవరి రూపంలో వచ్చింది? సర్పం రూపంలో వచ్చి మాట్లాడించింది. ఈరోజు ఒక సేవకుల రూపంలో వస్తుంది. నేను దయచేసి సేవకులు అందరిని అంటలేదు, మీరు పాయింట్ గమనించాలి. ఎవరి ద్వారా వస్తుందంటే ఇది వాళ్ళ నోళ్లు పట్టేయచ్చంట. నోరు తెరుస్తుందంటే మీరు పసిగట్టేయాలి, ఇది దెయ్యపు నోరా దేవుడి నోరా అని. ఈ నోరు నిత్యజీవపు మాటలలో వెళ్ళబూస్తుందా? లాభాల కోసం ఏమన్నా వెళ్ళబూస్తుందా? నోటితోనే ఉందంట వర్క్ అంతా. కుటుంబాలు పాడవటానికి కారణం నోరు. బైబిల్ చెప్పింది 11వ వచనం, తీతు పత్రిక 1:11 వచనం మరొకసారి చదువుకుందాం. వారి నోళ్లు మూయింపవలెను, మూతపడాలి వాళ్ళ నోర్లు. ఎందుకంటే అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు, లాభం మించి దుర్లాభం, తొందరగా సెటిల్ అయిపోవాలి, తొందరగా వెనకేసుకోవాలి, దుర్లాభము కొరకు ఉపదేశించు. ఏమిటి ఉపదేశం? దేంతో చేస్తారండి? దేవుని మాటల ఉపదేశమైన, దెయ్యపు మాటల ఉపదేశమైన. ఉపదేశం అనేది దేంతో చేస్తారు? నోటుతో చేస్తారు. ఈ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలు దెయ్యపు నోరు మాట్లాడుతుందంట, దేవుని నోరు మాట్లాడుతుందంట. ఏది దెయ్యపు నోరు, ఏది దేవుడి నోరు? ఇది పట్టుకోవాలంటే చాలా కష్టమండి బాబు. దెయ్యపు నోరేమో ఏమంటే ఉపదేశింపకూడనటువంటి వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తుంది. దెయ్యపు నోరు ఇదే ఫైండ్ అవుట్ చేసుకోవాలి మీరు. ఫైనల్ కుటుంబాలను పాడు చేస్తూ ఉంటారు. దేవుడి నోరు ఏం చెప్పుద్ది? ఇప్పుడు చదవచ్చా, మనం ఎఫెసీ పత్రికలో చదవచ్చా? మరొకసారి చదవండి. దెయ్యపు నోరు లాభాల కోసం చూస్తుంది, లాభాల కోసం సదస్సులు, లాభాల కోసం మీటింగ్లు, చందాల కోసం సదస్సులు, లాభాల కోసం మాట్లాడుద్ది దెయ్యపు నోరు. దేవుని నోరు ఎలా మాట్లాడుద్ది? పైన ఉన్న వాటిని వెతకండి చెప్పాను. ఎక్కడది? ఈ హేతు చేత ఎఫెసీ పత్రిక 3:14 కొలసీలకు రాసినటువంటి పత్రిక. దేవుని నోరు ఎలా మాట్లాడుతుందో చూడండి. మీరు క్రీస్తులో కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటిని వెతకాలి కదా. లాభాల కోసం భూమి మీద ఉన్న వాటిని వెతుకుతున్నారంటే ఇది దెయ్యపు నోరు. ఈ నోరు మూతపడాలంటండి. ఈ నోరు మూతపడినంత వరకు కుటుంబాలు పాడైపోతుంటాయి. ఎన్ని కుటుంబాలండి బాబు? లక్షల కోట్ల కుటుంబాలు పాడైపోతున్నాయి ఈరోజు, లాభాల బాటలో పడిపోయి వాళ్ళు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. క్రీస్తు కోసము చనిపోయి సమాధి చేయబడి తిరిగి వెళ్ళిపోయినటువంటి క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. నేను కూడా వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనతో కూడినటువంటి బోధలు నోరు లేవు ఈరోజు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఎలా ఉందంటే అన్నారంటారు. ఏది దెయ్యపు నోరు, ఏది దేవుడి నోరు? దెయ్యపు నోరు కుటుంబాలని పాడు చేస్తుంది. బాగా గమనించాలి మీరు. ఆత్మీయంగా మీరేమి ఎదగలేరు దెయ్యపు నోరుతో. దేవుని నోరుతో ఆత్మీయంగా మీరు నిలదొక్కుంటారు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉండదు, నేర్చుకుంటారు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏమంటే ఇది ఓన్లీ ఈ సంఘానికే సంబంధించింది అయితే ఈ రిఫరెన్స్. మరి ఈ సంఘానికి క్రీస్తు మమ్మల్ని లేపాడు. మరి చనిపోయినటువంటి మమ్మల్ని లేపాడు, నిర్జీవంగా పడినటువంటి మమ్మల్ని లేపాడు. మరి మిమ్మల్ని లేపింది ఎవరేమని? ఏ క్రీస్తు లేపాడు? దెయ్యం అని చెప్పడం తప్ప వేరే ఆప్షన్ లేదు నీకు. మరి లేదు, ఒకవేళ క్రీస్తు రక్తంలోనే మేము కూడా కడగబడ్డాము అని ఒకవేళ నువ్వు అంటే, అయితే నువ్వు పైదున్న వాటి మీద ఎత్తుకో. దుర్లాభం కొరకు ఎందుకు నోరు తెరుస్తున్నావు? దయచేసి కుటుంబాలని పాడు చేయకండి. వారి నోళ్ళు మూతపడాలి అంటే వినేవాళ్ళు అమాయకంగా మీరు వినొద్దు. ఏదో చెప్పారు, ఏదో వినేసి వచ్చామంటే మాత్రం మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. బైబిల్ ప్రకారంగా మీ ఆత్మీయ జీవితం సర్వనాశనం అయిపోతుంది. కొరింథీ పత్రికలో చెప్తాడు,
చాలా మంది నిద్రించుతున్నారంట. బల కార్యక్రమాల సందర్భంలో చాలా మంది నిద్రలోనికి వెళ్ళిపోయారంట. జీవించుతున్నానన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడమేనంటే ఉన్నావు అంతే, కోమాలో ఉన్నట్టుంటావు. కానీ చెయ్యి పని చేయదు, కాలు పని చేయదు, నోరు పని చేయదు, కళ్ళు పని చేయవు, జస్ట్ ఉంటావు అంతే. ఎందుకు పనికిరావు నువ్వు? అలా ఎంతకాలం ఉండిపోతావు? నిర్జీవమైనటువంటి వాటిని విడిచి సజీవమైనటువంటి వాటిని వెతకినటువంటి నీవు, ఎవరైతే నిన్ను లేపారో, ఎవరి రక్తంలో అయితే నువ్వు కడగబడ్డావో, ఆ కడగబడ్డటువంటి క్రీస్తు రక్తంలో కడగబడ్డటువంటి నీవు ఆ క్రీస్తు పరలోకంలో కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని నీకు అర్థమైతే, ఆ క్రీస్తు కోసం ఏది నీ తపన? భూ సంబంధమైనటువంటి వాటి మీద ఇంకా నువ్వు ధ్యాస పెట్టుకుని సంఘాన్ని కబ్జా చేసి దేవుని పిల్లలను దేవుని కాకుండా పాడు చేస్తున్నటువంటి వారు నోర్లు మూతపడాలి. వీళ్ళ నోర్లు వెనక ఉన్నది దెయ్యం. దెయ్యం అండి బాబు, దెయ్యమే చెప్పింది. చక్కగా యోహాను గారి ద్వారా దెయ్యమే చెప్పింది. 13:6 ప్రకటన గ్రంథం ఏం చెప్పింది? యోహాను ప్రకటన గ్రంథము 13:6 ఏం చెప్పింది? ఏమిన్నాం మనం? కనుక దేవుని దూషించుటకు అది తన నోరు తెరిచాను. నోరు తెరుస్తోంది. ఎవరి ద్వారా నోరు తెరుస్తుంది? ఉపదేశింపకూడదు సేవకుల ద్వారా నోరు తెరుస్తుందిట. జాగ్రత్త. దెయ్యపు బోధ నోరు తెరుస్తుంది, దేవుని బోధ నోరు తెరుస్తుంది. ఏ బోధలో నువ్వు ఎదుగుతున్నావో నువ్వు గమనించు. కుటుంబాలు అయితే పాడైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభు వస్తే నీ బతుకేమైపోవాలి, మన కుటుంబాలు ఏమైపోవాలి? ఆలోచించిన ప్రియమైన దేవుని వారలారా, రక్తం కార్చింది ప్రభు, పంపించింది తండ్రి మనందరి కోసం, మన పాపాల నిమిత్తం ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ప్రభువుని ప్రభువుగానే స్వీకరించాం. ప్రభువున్న లోకానికి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని వారలారా. ఇలాంటి వాళ్ళ నోర్లు మూతబడనంత వరకు కుటుంబాలు పాడైపోతూనే ఉంటాయి. నువ్వు జాగ్రత్త. సాతానైతే చాలా మందిని చెరపట్టేసింది. తనకి ఇష్టము చొప్పున ఎవరెవరైతే కొంతమందిని సెలెక్ట్ చేసుకుందంట. వీడు నాకైతే పనికొస్తాడు, నేనేం చెప్తే ఆ నోరు తెరుస్తాడని సెలెక్ట్ చేసుకుంటాడు. కనుక ఆలోచించండి. ఏ సేవకుడు కూడా ప్రారంభంలో దెయ్యపు నోరుతో బయలుదేరడు, దేవుడి నోరుతోనే బయలుదేరతాడు. దేవుడి కోసం సేవ చేయాలి, దేవుడి కోసం స్వార్థకి వెళ్ళాలి, దేవుడి కోసం అనేక మంది ఆత్మలు కట్టాలనే బయలుదేరతాడు పాపం ఏ సేవకుడైనా. కానీ రాను అది కొంతమందిని కబ్జా చేసి దెయ్యపు నోరుగా వాడేస్తుంది. ఆలోచించడం ప్రియమైన దేవుని వారలారా. కుటుంబాలని పాడు చేస్తున్నది ఎవరు అని అంటే దెయ్యం. ఎలా పాడు చేస్తుంది? నోటి ద్వారా పాడు చేస్తుంది. నోళ్ళు అనేక మంది నోరు తెరుస్తున్నారు కనుకనే కుటుంబాలు పాడైపోతున్నాయి. దేవుని కోసమో అనేకమైన నోళ్లు తెరుస్తున్నాయి దెయ్యపు నోళ్ళు. ఆ నోటికి దొరకండి, దొరికితే బలైపోతారు. ఆలోచించండి. మీ కుటుంబాలని పాడు కాకుండా ఇలాంటి దివ్యమైనటువంటి వాక్కులతో మీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోండి. కుటుంబం జాగ్రత్త. ఎందుకంటే ఈ కుటుంబం దేవుడిది. ఈ కుటుంబాన్ని పోషిస్తుంది దేవుడు, ఈ కుటుంబాన్ని రక్షిస్తుంది దేవుడు. ఈ కుటుంబం పాపంలో కొట్టుకుపోతుంటే కాపాడింది దేవుడు, తన ప్రియకుమారుని రక్తాన్ని అడ్డుపెట్టి క్రైధనముగా. అలాంటి తండ్రి అయినటువంటి దేవుడికి కుటుంబం చెల్లకుండా, అంకితం కాకుండా అపవాదికి అంకితం చేసేస్తున్నాడు దెయ్యంగాడు. నోరుతో చేస్తున్నాడు, నోటితో చేస్తున్నాడు. మరి ఇన్ని మాటలు వింటున్నటువంటి నీవు దేవుని పక్షాన నోరు తెరిచి కొద్దిమందినైనా నువ్వు రక్షించలేవా? అడుగుతున్నాడు ఈ రాత్రి దేవుడు. నీవు బయలుదేరవా నా పక్షాన? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు, దొంగ పని వాళ్ళు చాలా మంది ఉన్నారు నోరు తెరవటానికి. ఇలాంటి పాడవుతున్నటువంటి ఈ కుటుంబాలని దేవుని పక్షాన నోరు తెరిచేటటువంటి వాళ్ళు కావాలి దేవుడికి. అలాంటి నమ్మకమైన వాళ్ళు కావాలి, నమ్మక ద్రోహులు కాదు సుమా. నమ్మకంగా నువ్వు పని చేస్తాడంటే నమ్మకమైనటువంటి వారికి ఎప్పుడు దేవుడు అవైలబుల్గా ఉంటాడు. నమ్మకంగా పనిచేయి, నమ్మకమైనటువంటి ముద్రను సంపాదించు, ప్రభు రాకడకు సిద్ధపడు. దెయ్యపు నోరు అయితే మాత్రం లోకంలో పేటరేగిపోతుంది. ఏది దెయ్యపు నోరో ఏది దేవుడు నోరో గమనించు, నీ కుటుంబాన్ని కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి 66 పుస్తకాల ద్వారా ఎన్నో విలువైనటువంటి మాటలు బైబిల్లో మనకు దిక్చూచిగా ఉన్నాయి.
మారండి, మార్పు చెందండి. మీ మేలు కోరి మన యొక్క అందరి యొక్క బ్రతుకును పరలోకానికి చేర్చడానికే ఇన్ని మాటలు మన దాకా దేవుడు వినిపింప చేశాడని మాత్రం దయచేసి మర్చిపోకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రపంచవ్యాప్తంగా అందరూ మీ బిడ్డలే, మీ కుటుంబాలే. ఇలాంటి కుటుంబాలను ప్రభువా ప్రారంభము నుంచి కొంతమందిని చెరలోనికి తీసుకువెళ్ళిపోతుంది నాయన. ఒకనాడు ఇశ్రాయేలీయులు చెరలోనికి 430 సంవత్సరాలు కడిగ బానిసత్వం అనుభవిస్తుంటే బలమైనటువంటి మీ యొక్క రెక్కల కింద బిడ్డలందరినీ బయటకు తీసుకొచ్చారు తండ్రి. అది మీ బాహుబలం కనుక ఈరోజు అంతకన్నా ఎక్కువైనటువంటి మీ యొక్క వాక్యము గొప్పదన్నారు నాయన. అలాంటి వాక్యముతో అపవాది నోటికి మేము అందకుండా, అపవాది అనుచరులకు మేము దొరకకుండా మీ ప్రియ కుమారుని యొక్క బాటలో మేమందరం నడవటానికి సిద్ధపడుచుండగా నడుచున్న మా అందరికీ మీ తోడుగా ఉండండి. ఎవరైతే మీ పక్షాన నోరు తెరుస్తున్నారో అలాంటి నోరు తెరిచి సేవలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను కూడా మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. దాని పక్షాన అనేకులు ఉన్నారు కనుకనే నరకానికి వెళ్ళే వాళ్ళు అనేకులు ఉన్నారు నాయన. పరలోకానికి వెళ్ళే వాళ్ళు కొద్ది మంది అంటున్నారు నాయన. ఇక్కడ కూడా మాకు అర్థమవుతుంది నాయన. మీ పక్షాన నోరు తెరిచే వాళ్ళు కొద్ది మందే ఉన్నారు. అపవాది పక్షాన నోరు తెరిచే వాళ్ళు అనేకులు ఉన్నారు. నరకానికి వెళ్ళే వాళ్ళు అనేక మంది, పరలోకానికి వెళ్ళే వాళ్ళు కొద్ది మంది. ఈ చిన్న లాజిక్ని మేము గమనించకుండానే అపవాది మనోనేత్రాల గుడ్డితనం కల్పింపచేసి మీ వాక్కులను చదవకుండా, మీ వాక్కులను పరిశీలించకుండా, మీ వాక్కులను ధ్యానించకుండా మమ్మల్ని మత్తులుగా చేసి లోకపు ఆశలతో, లోకపు వలయంలో కొట్టుకునేటటువంటి పరిస్థితులకి దిగజార్చింది నాయన. ఇలాంటి పరిస్థితుల మధ్య మమ్మల్ని మీ వాక్కులతో మమ్మల్ని బయటపడేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ మాటలను వింటున్నటువంటి ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే మీ మాటలు రాలేక దూరంగా ఉండి, ఎవరైతే అత్యాసక్తితో ఎంతో మంది కుటుంబాలు ఈ మాటలను వింటున్నారో ఆ కుటుంబాలు మొత్తాన్ని మీ పాసాన్ని తీసుకొస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి వెలుగును, మంచి రక్షణను, జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల వల్లే మీ పక్షాన నోరు తెరిచేటటువంటి ఒక మంచి బలమైన సేవకులను ప్రతి సంఘములో కూడా ఇలా లేవనెత్తమని, తలొచ్చిన బిడ్డలందరినీ క్షేమంగా మీరు గమ్యానికి చేర్చమని, మీ ప్రియకుమారుడు రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి మంచి బుద్ధిగల సంఘము వల్ల మేము అందరం ఉండాలని కృప దయచేయమని, కేవలం వినువారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మా యొక్క అంతరంగ స్వభావాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి